గౌరవనీయులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఇక వీళ్ళందరూ కూడా అధికారులండి. మీ అందరికీ తెలిసిన చిత్రం. ఇక్కడ మీరు చాలా స్పష్టంగా చూడండి. ఎందుకు నేను ఈ ఫోటోను చూపెడుతున్నా అంటే వీళ్ళు సమీక్షా సమావేశం చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అధికారులతో మాట్లాడుతున్నారు. అసలు వాస్తవాలు ఏంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలియాలి కదా. ఏం జరుగుతున్నది ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక అంశం కనబడుతుంది. ఏంది? తెలంగాణ రైతాంగం, అది ఏ జిల్లాకైనా వెళ్ళండి, ఏ నియోజకవర్గానికైనా వెళ్ళండి, లేదా ఏ మండలానికైనా వెళ్ళండి, అక్కడ కొనుగోలు కేంద్రాలలో ధాన్యానికి సంబంధించి వరి పూర్తి స్థాయిలో పండించిన తర్వాత ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలోకి తీసుకువచ్చిన తర్వాత టారిఫ్లు కానీ గోనె సంచులు కానీ కొనుగోలు కేంద్రాలలో ఆలస్యం వల్ల, లారీలు రాకపోవడం వల్ల ఇవన్నీ పరిస్థితులు ఇవన్నీ కూడా ఎదుర్కొని పూర్తి స్థాయిలో రైతులు అక్కడ వాళ్ళ యొక్క ధాన్యాన్ని పెట్టిళ్ళు. అయితే కొనుగోలులో ఆలస్యం వల్ల పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే అకాల వర్షాలు, అంటే ప్రకృతి విధ్వంసం వల్ల, ప్రకృతి ఏందంటే విధ్వంసం వల్ల పూర్తి స్థాయిలో అకాల వర్షాలకు తడిసి ముద్దై ఏంది అంటే పూర్తి స్థాయిలో నీటిలో కొట్టుకుపోతున్న పరిణామాలు మనం చూసాం. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రచ్చ మొదలైంది. అసలు ప్రభుత్వం అందాల పోటీల మీద పెట్టిన దృష్టి ఎందుకు ఇక్కడ రైతుల పక్షాన పెట్టలేదు అనేది హరీష్ రావు డిమాండ్. దాంతోపాటుగా ఇంకొక ప్రధానమైన ఎపిసోడ్ ఏంటంటే ఈ ధాన్యం కొనుగోలుల వ్యవహారాలలో మనం ఇంకా డెప్త్గా పోతే రైతులు ఇన్ని రోజుల బట్టి అంటే పంట ఉత్పత్తి అనేది పెరిగిందా, నిరుడు సంవత్సరం కంటే ఈ సంవత్సరం పంట ఉత్పత్తి అనేది గణనీయంగా పెరిగిందా, లేకపోతే ప్రభుత్వ అధికారుల వైఫల్యం వల్ల ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయా, లేకపోతే దీన్ని పూర్తి స్థాయిలో అధికారులు సమీక్షించకపోవడం, మంత్రులు పట్టించుకోకపోవడం వల్ల ఇలా జరిగిందా అంటే వీటన్నింటి ప్రశ్నలకి ఇక్కడ సమాధానం ఉన్నది. ఏంది? కేసులు పెట్టేందుకు వెనకాడొద్దు. దేని కేసులు పెడతారట? కొనుగోలు వివరాలను అస్సలు దాచొద్దు. క్షేత్రస్థాయికి వెళ్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ విషయంలో కలెక్టర్లు ప్రోయాక్టివ్గా పనిచేయాలి. ధాన్యం సేకరణలో విషప్రచారం చేసే వారి మీద కేసులు మాత్రం పెట్టేందుకు వెనకాడొద్దు అంటున్నారు. అయితే ఇప్పుడు ఖచ్చితంగా మనం ఒకటి ఆలోచిద్దాం. ఒక సామాన్యమైన పౌరుడే ఉంటాడు, గ్రామంలో ఉన్న వాళ్ళ అన్ననో తమ్ముడో బాబాయో లేదా ఇంటి పక్కన ఇంకో ఆయన పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలోకి తీసుకెళ్ళి 10 రోజులు అవుతుంది, 15 రోజులు అవుతుంది, 20 రోజులు అయితే కొనుగోలు చేయకపోతే ఆ వీడియో తీసి అయితే సోషల్ మాధ్యమాలలో అయితే వేస్తాడు కదా. ఒకటి మొన్న మహబూబాద్కు సంబంధించి అదేంది వరి రాశి మీదనే ఆయన ఎదురు చూసి మరి ఏమైందో తెలియదు, ఆ రాశి మీదనే ఆయన ప్రాణాలు విడిచిన పరిస్థితి కనబడ్డది. మనం చూసాం, నేను చదివిన. అది పక్కన పెడదాం. ఇంకొక విషయం ఏంది, ఇప్పుడు పూర్తి స్థాయిలో రైతు ఏం జరుగుతుంది, తడిసిన తర్వాత తన ఆగ్రహ జ్వాలలు అంటే కడుపు మంట అనేది బయటకు వస్తుంది కదా. వచ్చినప్పుడు ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలియదు. ప్రభుత్వం అనేది ఎవరు తిట్టినా ఎవరు ఏమన్నా ఏం కథ అన్నా భరించాలి. నేను చెప్తున్నా కదా, భూతల్లికి ఉన్నంత ఓపిక ప్రభుత్వానికి ఉండాలి. భూతల్లికి ఉన్నంత ఓపిక ప్రభుత్వానికి లేకపోతే ఏంది సునామీలు లేకపోతే భూకంపాలు వస్తాయి కదా, అది ప్రజల నుంచి వస్తాయి. ప్రజా భూకంపాలు ప్రజల సునామీ నుంచి వస్తుంది. ప్రభుత్వానికి ఓపిక అనేది చాలా అవసరం. నువ్వు ఓపిక పడితేనే ఉండాలి. ప్రజలు ఎన్నన్నా అంటారు భయ్, వాళ్ళు ఓటేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఆకలి మంటల కోసం, ఆకలి కేకల కోసమైనా అంటారు. వాళ్ళ కష్టార్జితం అది. సో దాని వీడియో తీసి అప్లోడ్ చేస్తారు. ఇక్కడ కేసు లెవెల్ మీద పెట్టాలి. ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల వైఫల్యం జరిగిందని కేసులు పెడదామా, లేకపోతే అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ ధాన్యం కొనుగోలులో లేదని మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు అన్న దాని మీద కేసులు పెడదామా, లేకపోతే ఈరోజు సమీక్షా సమావేశం పెట్టినందుకు మనం సంతోషిద్దామా, లేకపోతే ఆల్రెడీ పంట విత్తడానికి పంటకు సంబంధించి అంటే నాటడానికి ఇప్పుడు పంటకు సంబంధించి సమయం అయింది కదా. ఇక జూన్ జూలైలో పూర్తి స్థాయిలో నాట్లు దాన్ని ఏమంటారు వరి అనేక రకాల పత్తి విత్తనాలు కానీ అన్నిటినీ కూడా నాటే పరిస్థితి ఉంటుంది కదా. మరి ఈ ఏంది అంటే ఇంకో సీజన్ ప్రారంభమైన ఇంకా కొనుగోలు చేయనందుకు ఎవరి మీద కేసులు పెడదాం? వ్యవసాయ శాఖ అధికారుల మీదనా, కలెక్టర్ల మీదనా? దీన్ని సమీక్షా సమావేశం చేయకపోవడమా ఏంటి అనేది మీరే డిసైడ్ చేసుకోరు. ఇక ఇంకొక లోతుగా కనుక దీన్ని చర్చిస్తే విష ప్రచారం ఎవ్వరు చేయరు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి తెలియాల్సింది ఏంటంటే, అన్నయ్య నీకు తెలియదేమో కానీ ఇక్కడ ఎవ్వరు కూడా నీ ప్రభుత్వం మీద విష ప్రచారం చేయరు కూడా. రాసి పెట్టుకోదు. తెల్ల డైరీయో, ఎర్ర డైరీయో, పచ్చ డైరీయో, బ్లాక్ డైరీయో. ఎందుకు అంటే ఇది మేము చెప్పే అంశమో లేకపోతే ఇంకోళ్ళు చెప్పే అంశం కాదు. వర్షం కొడితే కొనుగోలు సెంటర్లలో పూర్తి స్థాయిలో వార్తాపత్రికలలో వచ్చిన కథనాలను చూసే ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తారు. ఇంకొకటి ఏంటంటే చాలా మట్టికి కూడా రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది.
ఈ ఏడాదిలో 2.7 కోట్ల ధాన్యం దిగుబడి. దేశవ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణలోనే అధికం. మరి తెలంగాణలో ఎట్లా అధికం వచ్చింది? వీళ్ళు వచ్చి ఏడాది అయింది. ఏడాదిలోనే వీళ్ళు ఏమైనా ప్రాజెక్టు కట్టిల్లా? ఏడాదిలోనే లేకపోతే పూర్తి స్థాయిలో ఏంది అంటే కాలం సమృద్ధిగా ఈ పూర్తి స్థాయిలో చెరువులు మత్తలు పోసి అద్భుతమైన నీటి సంపద ఉన్నదా? ఏ విధంగా దేశవ్యాప్తంగా కంటే తెలంగాణలోనే పూర్తి స్థాయిలో ఎట్లా అధిక దిగుబడి వచ్చింది అంటే ఈ తెలంగాణలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నీళ్లు అనేది ఎండాకాలంలో కూడా మత్తలు పోసే విధంగా వచ్చింది కాబట్టి అధిక దిగుబడి వచ్చింది. ఈ విషయాన్ని దాస్తున్నారు, ఈ విషయాన్ని ప్రభుత్వం దాస్తున్నది, ఈ విషయాన్ని మనం నొక్కి చెప్పాలి. ఎందుకంటే 2023-24 సంవత్సరానికి వాళ్ళ అధికారంలో దిగిపోయే ముందే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వంలోనే దేశంలోనే అన్నపూర్ణ రాష్ట్రం ఏది అంటే పలానా తెలంగాణ రాష్ట్రం అనే పేరు వచ్చింది. అంటే గతం కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా కూడా దిగుబడి వచ్చింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయింది. ఎందుకు అంటే క్రెడిబిలిటీ, మళ్ళీ మొత్తం దీనికి ఉన్న క్రెడిబిలిటీ కానీ దీనికి ఉన్న మంచి పేరు కానీ దీనికి వచ్చే ఆదరణ అంతా కూడా కేసీఆర్కు పోతుంది కాబట్టి వాళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది కాబట్టి చెప్పలేకపోయారు. అంటే దిగుబడి అనేది పెరిగింది అని చెప్పడానికి ఒక సజీవమైన సాక్ష్యం. ఇక వానాకాలం సాగుపై వ్యవసాయ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. 29న 30న ఇన్ఛార్జి మంత్రులు ఆయా జిల్లాలలో పర్యటించాలి. జూన్ 3 నుంచి 3వ దశ రెవెన్యూ సదస్సులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మీకు చాలా క్లారిటీగా నేను చెప్తా. అధికారులు అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలి. వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి సీఎం రేవంత్ రెడ్డి. ఇది హర్షించదగ్గ విషయం. మన ముఖ్యమంత్రి పరిపాలనా వ్యవస్థ మీద ఎంత అద్భుతంగా పనిచేస్తే అంత అద్భుతంగా వైఆర్టీవీ రంజిత్ నీకు సపోర్ట్ చేస్తాడు. ప్రజల పక్షాన ముఖ్యమంత్రి గారు ఎంత ముందడుగు వేస్తే అంత రెండింతలు నేనే ముందడుగు ఉంటా. అయితే ఇక్కడ విషయం చూద్దాం. రాష్ట్రంలో ధాన్యం సేకరణ విషయంలో కావాలని విషప్రచారం చేసే వారిపై కేసులు పెట్టడానికి అధికారులు వెనకాడొద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరు కూడా ధాన్యం సేకరణ విషయంలో ఏంది అంటే పూర్తి స్థాయిలో అసత్యాలు ప్రచారం చేయడం. ఎందుకంటే దేశానికి అన్నం పెట్టే రైతన్న జై జవాన్ జై కిసాన్ అన్నప్పుడు ఆ రైతన్న పూర్తి స్థాయిలో కూడా అబద్ధాలు ఆయన ఆడడు. దాంతోపాటు ఆ రైతన్న కడుపులో వచ్చిన ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో సోషల్ మీడియా మాధ్యమాలు కానీ లేకపోతే ఏదైనా ప్రచారం చేసే ప్రతి ఒక్కరు కూడా ఎవరి అవసరాల కోసం కదా, రైతన్న కన్నీళ్లను తూడడానికి ప్రభుత్వానికి చేరవేసేయడానికి చేసే ఒక రవాణా మార్గమే మీడియా. దాన్ని ఏ మార్గం ద్వారానైనా అసత్య ప్రచారాలు అనేది జరగదు. ఈ విషయంలో జిల్లా అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలని, కలెక్టర్లు ప్రోయాక్టివ్గా పనిచేయాలని మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ అత్యవసర కాన్ఫరెన్స్లో ప్రధానంగా ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇల్లు, భూభారతి, ఋతుపవనాలు, వానాకాలం, పంట సాగు 4 అంశాలపై చర్చించారు. ఎక్కడ ఉన్నాడండి మన ముఖ్యమంత్రి? ఒక్కసారి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడా? గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు విపక్షంలో ఉన్నప్పుడు ఇదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గౌరవ పెద్దలు తెలంగాణ ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం ప్రగతి భవన్ కు మాత్రమే పరిమితమైండు, ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితమైండు అని అన్నారు. మరి ఈ రోజు మంగళవారం రోజున మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారండి? మా ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎందుకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇస్తున్నాడు? ముఖ్యమంత్రి ఎందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆదేశాలు ఇస్తున్నారు? మా ముఖ్యమంత్రి ఎందుకు తెలంగాణ సెక్రటరియట్కి ఎందుకు రావట్లేదు? మా దళిత జాతికి మా జాతికి సంబంధించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టినందుకు అత్తలేడా? లేకపోతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు సెక్రటరియట్ కట్టిండని వస్తలేడా? లేకపోతే సెక్రటరియట్లో అడుగు పెడితే ఉద్యోగం పోతుందని వస్తలేడా? ఇది తెలంగాణ ప్రాంత ప్రజల నుంచి ఉత్పన్నమవుతున్న ప్రశ్న. ఎందుకు అంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నాడు. ఎందుకు తెలంగాణ సెక్రటరియట్లో అడుగు పెట్టట్లేదు? తెలంగాణ సెక్రటరియట్లో అడుగు పెడితే వచ్చే నష్టం ఏంటిది? ఎందుకు తెలంగాణ సెక్రటరియట్కు సంబంధించి ఎందుకు రాలేకపోతున్నారు? ఎందుకు అంటే ముఖ్యమంత్రి గారు ఇంటి నుండే కాన్ఫరెన్స్లు నిర్వహిస్తామనుకుంటే కొంత మంత్రులు మేము రాలేము అంటూ మొహమాటం లేకుండా డైరెక్ట్ ముఖం మీద చెప్తే ఇక ఏమీ చేయలేక కమాండ్ కంట్రోల్ రూమ్కు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా అసలు యాసంగిలో గతంలో ఎన్నడూ లేనంత ధాన్యాన్ని ప్రభుత్వం ఈసారి కొనుగోలు చేసింది. గత ఏడాది 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటే ఈసారి ఇప్పటికే 64.50 లక్షల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా ధాన్యం కొనుగోలు జరిగిందని, ఇప్పటికే 90% ధాన్యం సేకరణ జరిగిందని పూర్తి స్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు అర్థం చేసుకోవాలి నా తెలంగాణ జాతి, నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ విషయం ఏంది, ఇది 2025 అండి. ఒకసారి చూడండి 2022, 23, 2023, 24,
2024, 25 ఈ సంవత్సరంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నీళ్లన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా దాదాపుగా 20 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించి దిగుబడి ఏమో వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది, 2023కు సంబంధించి 24కు సంబంధించి 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఏది అంటే టన్నులకు సంబంధించి కొంటే ఈ సంవత్సరం 64.50 లక్షల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. అంటే రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలో ధాన్య ఉత్పత్తి అనేది భారీగా పెరిగింది అని చెప్పడానికి ఒక సజీవమైన సాక్ష్యం. అంటే ఒకసారి చూడండి, 42 లక్షలు ప్లస్ దాదాపుగా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన కూడా విషయం ఏంటి అంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణలో ఎప్పుడూ లేనంత కేవలం 42కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా 64 వరకు పూర్తి స్థాయిలో కూడా 64కు సంబంధించి 64 ఏది అంటే లక్షలకు సంబంధించిన ధాన్యాన్ని కొనుగోలు చేసింది. అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగేది ఏంది, దాదాపుగా గత సంవత్సరానికి ఇప్పటికీ పోలిస్తే అంటే 2023కు 24కు 22 23కి ఇక్కడ 20 లక్షల మెట్రిక్ టన్నులు పెరిగితే 2023 24కు 25కి 25 ఈ మధ్యలో 22 మెట్రిక్ టన్నుల ధాన్యం అనేది దిగుబడి అనేది పెరుగుతున్నది. నానాటికి దిగుబడి అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆ కొనుగోలు సామర్థ్యం ఏదైతే ఉందో కేవలం 90% పూర్తయింది. అంటే పూర్తి స్థాయిలో కావాలి అంటే పూర్తిగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ధాన్యం కొనుగోలు విషయంలో మనం మళ్ళీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ ధాన్యం కొనుగోలు విషయంలో మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, గత సంవత్సరం కంటే అటువైన సంవత్సరం అంటే రోజు రోజుకు దిగుబడి అనేది తెలంగాణ రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతున్నది. ఇప్పుడు భారతదేశంలోనే ప్రప్రథమ స్థానంలో ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం నుండి. ఎందుకంటే 64.50 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఇది కత్తి మీద సామే. 64.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం అనేది కత్తి మీద సామే. సో దీన్ని కొనుగోలు చేయడానికి చాలా రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్రభుత్వం. అంటే ఇదంతా ఈ ఉత్పత్తి అంతా ఎక్కడి నుండి వచ్చింది అనేది కూడా మీరు ఆలోచించాలి. ఈ ఉత్పత్తికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడి నుండి వచ్చింది, ఈ ఉత్పత్తి ఎలా జరిగింది అంటే, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మీరు చెప్తున్నారు కదా, ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే నీటి లభ్యత ఉందో, ఏ మేడిగడ్డ నుంచి అయితే నీళ్ళని ఎత్తిపోతున్నామో, ఏ ప్రాజెక్టుల ద్వారా అయితే మన ఏది కాల్వలు కెనాళ్ళు రిజర్వాయర్ల ద్వారా నీళ్ళు వస్తున్నాయో, ఆ నీళ్ళ వల్ల పండిన పంటే 64.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అన్నట్టు. సో ఏడాది పెరుగుతున్న తరుణంలో దీన్ని పూర్తి స్థాయిలో కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో వారు దగ్గరుండి కూడా దీన్ని పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ధాన్యం విషయంలో పూర్తిగా కూడా, ఎందుకంటే కొనుగోలు సామర్థ్యం అనేది ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అంచనాల కంటే డబుల్గా వచ్చింది. దాదాపుగా 64.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం అంటే అది కత్తి మీద సోమే. సో ఇక్కడ లోపం జరుగుతుంది అని చెప్పడానికి లేదు. దిగుబడి ఆశించిన దానికంటే 2 రెట్లు ఎక్కువగా రావడంతో ఏమీ చేయలేకపోతున్న పరిస్థితి కనబడుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మేడిగడ్డ అని. ఈ మేడిగడ్డ మీద NDSA సంబంధించిన దొంగ రిపోర్ట్ కానీ లేకపోతే LNTకి సంబంధించిన పంచాయతీ చూస్తున్నారు. ఇగో గీ మేడిగడ్డ నీళ్లతోనే ఇగో గీ పంట వండింది. 64.50 లక్షల ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, అధిక ఉత్పత్తి రావడానికి గీ మేడిగడ్డ నుండి వచ్చే నీళ్లతోనే గీ తెలంగాణలో వరి ధాన్యం అనేది పెరిగింది, ఉత్పత్తి పెరిగింది. గుర్తుపెట్టుకోరు. అందుకే ప్రభుత్వానికి సంబంధించి పూర్తిగా కూడా చాలా ఇబ్బంది అవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ విషయాన్ని తెలియక చాలామంది రకరకాలుగా పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే అనుమానాలను నివృత్తి చేసుకోలేక చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో వాస్తవమైన విషయం అది అన్నట్టు.